చిన్నారులారా, మనము శతకసుధ అనేటువంటి అద్భుతమైనటువంటి అమృత ప్రవాహంలో మనము చక్కగా ఈదులాడుతూ వస్తున్నాము. ఒక్కొక్క బిందువును ఆస్వాదిస్తూ ఉన్నాము. ఒక్కొక్క బిందువు అంటే చెప్పాను కదా, ఒక్కొక్క అమృత బిందువు ఒక్కొక్క పద్యము. ఆ పద్యాలన్నీ శతకాల నుండి గ్రహించబడ్డాయి కదా. మరి ఇప్పుడు 6 పద్యాల వరకు పూర్తి చేసుకున్నాము. 7వ పద్యంలోనికి ఇప్పుడు వచ్చాం. 7వ పద్యం శతకం యొక్క పేరేంటి? భరతసింహ శతకము. భరతసింహ శతకము పేరు. సూరోజు బాలనరసింహాచారి గారు రచించారు దాన్ని. సూరోజు బాలనరసింహాచారి గారు రచించినటువంటి భరతసింహ శతకంలోనిది ఈ పద్యం. ఇక వారు 9వ తేదీ 5వ నెల 1946వ సంవత్సరంలో జన్మించారు. 2014వ సంవత్సరంలోని ఈ మధ్యనే వారు స్వర్గస్థులయ్యారు. అర్థమైంది కదా. ఇక వారు రచించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పద్యాన్ని కూడా మనం గ్రహిస్తే సమాజంలో మనకి నిత్యము ఎంతోమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. మనల్ని చూసి మెచ్చుకున్నటువంటి ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు కారు, సహృదయులు కారు. అలాగని మనల్ని విమర్శించిన వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కారు. కానీ ఎప్పుడు ఎవరు ఏ మాట ఎట్లా మాట్లాడుతున్నారో గ్రహించగలగటం మన నైపుణ్యానికి నిదర్శనం. మరి అటువంటి నైపుణ్యాలు, ఆ తెలివితేటలు, ఆ శక్తి సామర్థ్యాలు మనకి కలగాలి అంటే ఏం చేయాలి? శతక పద్యాలు, ముఖ్యంగా తెలుగు పద్యాలు, సుభాషితాలు అనబడే పేరుతో ఉన్నటువంటి ప్రతి పద్యాన్ని గనక మీరు చక్కగా అభ్యసనం చేసి నేర్చుకొని భావాలు కనుక గ్రహించగలిగినట్లయితే ఇటువంటి విలువైనటువంటి నైతిక విలువలన్నీ మీకు అర్థమవుతాయి. ఇక విషయానికి వస్తే, మీ చుట్టూ ఎంతోమంది వ్యక్తులు మీకు కనిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలామంది అభినందిస్తారు, మెచ్చుకుంటారు, బహుమానాలు కూడా ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీ ప్రతిభకు, మీ నైపుణ్యాలకు నిదర్శనంగా ఇచ్చేటువంటి గుర్తింపు. అయితే కొంతమంది సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలోనే కొంతమంది మనల్ని మెచ్చుకున్నట్టే కనబడతారు. కానీ మనం చాటుకు వెళ్ళంగానే వెనుక వేరే రకంగా విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వ్యక్తులే సమాజంలో కలహాలకు, కొట్లాటలకు దారి తీసేటువంటి పరిస్థితులని కలుగజేస్తారు. అటువంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా, అంటే జాగ్రత్తగా ఉండాలి అని ఈ పద్యంలో మనకి చెప్తున్నారు. ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తున్నదా మీకు? ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తున్నది? ఈయన చేతులు ఏమున్నాయో తెలుసా? పాచికలు ఉన్నాయి. పాచికలు దేంతో? జూదంలో ఆడతారు. జూదం ఆడతారు కదా. జూదం ఆడేటప్పుడు పాచికలు అంటారు, తెలుసు కదా. ఆ పాచికలు చేతిలో పట్టుకొని ఆయన చూస్తున్నాడు. చూడండి, ముఖంలో అటు నవ్వునట్టుగా ఎన్నో రకాలైనటువంటి భావాలు మనకి కనిపిస్తున్నాయి. ఆ ముఖంలో కనబడుతున్నటువంటి భావాలు కొంచెం కుటిలంగా, కొంచెం దుర్మార్గత్వంగా, పైకి మాత్రము మెచ్చుకుంటున్నట్టుగా, నటిస్తున్నట్టుగా, కపటమైనటువంటి మోసపూరితమైనటువంటి నవ్వు కూడా మనకి అందులో కనిపిస్తున్నది. ఇన్ని లక్షణాలు చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఎవరు అంటే మీకు చక్కగా అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. పాచికలు చేతపట్టి పాండవులను అరణ్యాల పాలు చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి, కౌరవ వంశ నాశనానికి కూడా దారి తీసినటువంటి ఒకే వ్యక్తి శకుని. ఆ శకుని ముఖము, శకుని బొమ్మ అది. అతని బొమ్మ ఇక్కడ ఎందుకు వేశాము అంటే, ఈ లక్షణాలు, ఈ పద్యంలో చెప్పినటువంటి లక్షణాలు సరిగ్గా సరిపోయేటువంటి వ్యక్తి. పైకి మీరు చాలా సినిమాలలో చూసే ఉంటారు. మహాభారత కథను కూడా మీరు గ్రహించే ఉంటారు. కొంత సమాచారం మీకు తెలిసి ఉండొచ్చు కదా. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల పిల్లలు కదా. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే కదా. కానీ వాళ్ళ మధ్య ఆ ఘోరమైన చిచ్చు పెట్టి వారిని కలవనివ్వకుండా చేసి చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి కొట్లాటలకు దారి తీసేలాగా అనేక రకాలైనటువంటి కారణాలని, మోసపూరితమైనటువంటి కారణాలను కలిగించి వారిని ఎన్నటికీ కలవనివ్వకుండా చేసి చివరికి ఎంతవరకు వెళ్ళిపోయింది పరిస్థితి? ఒకరినొకరు అన్నదమ్ములు కొట్లాటకు వెళ్ళి కురుక్షేత్ర యుద్ధంలో చంపుకునేటంత వరకు వెళ్ళింది. సో ఈ శకుని చేసినటువంటి ఈ కుట్రల వల్ల అతను తమ పట్ల కుట్ర చేస్తున్నాడన్న విషయం కూడా కౌరవులు గ్రహించలేక అతని మాయలో పడి, మాటల గారడిలో పడి తమ వంశం సర్వస్వాన్ని సర్వనాశనం చేసుకున్నారు. ఆ కథ మీకు తెలిసిందే కదా. కాబట్టి అలాంటి మాయా మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయా బాల నరసింహ భరతసింహ బాల నారసింహ భరతసింహ. ఈ పద్యంలో
బాలనారసింహ భరతసింహ అనేది మకుటం ఈ పద్యానికి. మకుటం అంటే చెప్పాను కదా, ఇలా ప్రతిసారి రిపీటెడ్గా వస్తుంది, ప్రతి శతకంలో ఉన్న 100 పద్యాలకి వస్తుంటుంది. మరి ఇక్కడ మనం ఒక్క పద్యమే కదా తీసుకున్నాం, అన్నీ అంతే, అన్ని శతకాలలో నుంచి ఒక్కొక్క పద్యమే తీసుకున్నాం కదా, అట్లాగే అనమాట. ఈ బాలనారసింహ భరతసింహ అనే పేరుతో మకుటంతో బాలనరసింహుడు భరతసింహుడు అంటే ఎవరు? నరసింహస్వామి బాలుడిగా ఉన్నటువంటిగా, అలాగే భరతసింహం ఈ భారతదేశానికి సింహము వంటి వాడు ఆ బాలుడు అని మీలాంటి పిల్లలను ఉద్దేశించే రాసినటువంటి మాట. బాలనరసింహస్వామిలాగా మీరు చాలా పరాక్రమవంతులై ఉంటారు. అలాగే భారతదేశంలో పుట్టినటువంటి పసివాళ్ళు బాలలు మీరు ఎటువంటి బాలలు? సింహపు పిల్లల వంటి వారు, సింహపు శిశువుల వంటి వారు. కాబట్టి సింహ కిశోరాలు అన్నమాట భరత సింహ అంటే. భారతదేశానికి చెందినటువంటి సింహ కిశోరాలారా, ఓ చిన్న పిల్లలారా అని మిమ్మల్ని ఉద్దేశించి ఆ మకుటాన్ని పెట్టారు సురోజు బాల నరసింహాచారి గారు. ఆయన పేరు కూడా నరసింహాచార్య కాబట్టి అది కూడా కలిసి వచ్చిందనమాట. ఇక పద్యంలో ఏం చెప్తున్నారో చూద్దాం. నొసట విక్కిరించి నోట నవ్వును చూపి, నొసటతో విక్కిరించటం, నోటితో నవ్వడం, నొసలతో విక్కిరించడం అనే సామెత మనకి. అంటే పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు, మీరు చాలా గొప్పవారండి, మాకు తెలుసు కదా, మీ గురించి మేము చాలా విన్నామని అంటూనే ఉంటారు. శబాష్ శబాష్ అని చప్పట్లు కొడతారు, భుజాన్ని చేయబెడతారు, తట్టుతారు, ఇట్లాగా చాలా గొప్పవాళ్ళు అన్నట్టు. కానీ పక్కకి వెళ్ళి ఏమీ రాదు, పైకి మాత్రం అలాగే ఏదో అనాలి కాబట్టి అన్నాం, అసలు అక్షరం ముక్క రాదు, ఇలాంటివి ఎన్నెన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. మరి నీ ముందు కూడా, మీరు పిల్లలు కదా, మీ ముందు కూడా ఎవరైనా మిమ్మల్ని అలా మెచ్చుకున్నట్టుగా మెచ్చుకొని వెనక వేరే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నారేమో ఎన్నడైనా గ్రహించారా? గ్రహించకపోతే ఇప్పుడు గ్రహించండి. ఈ పద్యం తెలిసిన తర్వాత ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే మన చుట్టూ ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మీరు పెద్దవారు అయ్యే కొద్దీ ఇటువంటి వ్యక్తులతో మీరు కలిసి ప్రయాణించవలసిన అవసరాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు దుష్టబుద్ధిని గనక, మోసపూరితమైన కుట్రపూరితమైన కపట బుద్ధిని గనక మీరు తెలుసుకోలేకపోతే చాలా ప్రమాదంలో ఎదుర్కొంటారు. కాబట్టి ముందుగానే మీకు అటువంటి జీవన విధానంలో మీకు మంచి నైతిక విలువను బోధించడానికి ఈ పద్యం ఇక్కడ ఇవ్వడము జరిగింది. నొసలతో విక్రిస్తారు, నోటితో నవ్వుతూ ఉంటారట. నోటితో నవ్వడం అంటే మంచిగానే బైక్ కనిపించేటప్పుడు బాగానే నవ్వుతూ ఉంటారు. నొసలతో విక్రించడం అంటే ముఖం పక్కకి తిప్పుకోగానే ఇలా ముఖం పెడతారు, వీడి గురించి మాకు బాగా తెలుసులే. మళ్ళీ ముఖం ఎదురుగా కనపడంగానే మీరు చాలా మంచివారండి, గొప్పవారండి అంటూ ఉంటారు. ఇటువంటి రకరకాలైనటువంటి హావభావాలని ఇవ్వడంలో మన శకుని చాలా గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. అందుకే సర్వనాశనం అయ్యే వరకు కౌరవులకు తమ చుట్టూ తిరుగుతూ తమ నాశనాన్ని కోరుతున్నాడన్న విషయం కౌరవులకే తెలియదు. వాళ్ళ మేలు కోరుతున్నట్టుగానే నటించాడు, చివరికి వాళ్ళని సర్వనాశనం చేశాడు. అది అటువంటి కపట బుద్ధి కలిగిన వాడు కాబట్టి ఈ బొమ్మను ఇక్కడ ఇవ్వడము జరిగింది. అటువంటి వాడు నొసటితో వెక్కిరించి, నొసటంటే ఇది, దీన్ని నుదురుని నొసలు అంటాం. ఈ నొసటితో వెక్కిరించి నోటితో నవ్వుతుండటం అంటే 2 రకాలైనటువంటి భావాలని, మనసులో ఉండే 2 రకాల భావాలని ఈ ముఖంలో చూపించటం అన్నమాట. నవ్వుతున్నట్టే ఉంటారు, మళ్ళీ ఇలా ముఖం చిట్లిస్తూనే ఉంటారు. అంటే ఆ స్వభావం అలాంటిది. అలాంటి వాళ్ళట కడుపు నిండా విషము గలుగువాడు, కడుపులో దారుణమైన విషాన్ని నింపుకొని ఉంటాడు. పైకి మాత్రం అమృతం లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, తేనెలొలికేటువంటి మాటలు మాట్లాడుతుంటాడు. నువ్వే గొప్పవాడు అన్నట్టుగా నీ చుట్టూ నీ సమాజం అంతా నిర్మించబడింది అన్నట్టు నేను ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెడతారు. కానీ అటువంటి వాటి మాటల్ని నమ్మరాదు. ఎందుకని? కాల నాగు కన్న కడు ప్రమాదం భయ. అటువంటి వాళ్ళు కాలనాగు, భయంకరమైనటువంటి విషం కలిగినటువంటి నాగుపాము కంటే, కాలకూట విషం కలిగినటువంటి కాలనాగు కంటే భయంకరమైనటువంటి ప్రమాదకరమైన వాళ్ళు. అయ్యా జాగ్రత్త, బాల నారసింహ భరతసింహ. ఓ బాలనరసింహుడా, ఓ భరతసింహుడా, సింహ కిశోరమా, భరతసింహ కిశోరమా మీరే. కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని ఇలాంటి వాళ్ళ పట్ల హెచ్చరిస్తున్నటువంటి చక్కని పద్యం. చాలా బాగుంది కదా ఈ పద్యాన్ని. ఇది మరొకసారి ఈ పద్యాన్ని చదువుదామా? నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి, కడుపు నిండ విషము గలుగువాడు, కాలనాగు కన్న కడు ప్రమాదం భయ, బాలనారసింహ భరతసింహ. కాబట్టి ఇలాంటి వాళ్ళని పయోముఖ విషకుంభం అంటారు. పైకి పయస్సు అంటే పాలు వారుతున్నట్టుగా చక్కనైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ముఖం మాత్రం పాలముఖంలా ఉంటుంది. విషకుంభం, ఇది విషం నిండిన కుండ లాంటిది మిగతా భాగం అంతా అని అర్థం.
అంటే అర్థం ఏంటంటే అడుగునంతా విషంతో నిండి ఉండి పైన మాత్రం పాలనురుగ పెడితే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అది పాలకుండానే అనుకుంటారు. కొంతమంది సమాజంలో వ్యక్తులు ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పయోముఖము, పయస్సు కలిగినటువంటి అమృతం లాంటి పాల వంటి ముఖం కలిగి ఉంటారు. కానీ కడుపు నిండా మాత్రం విష కుంభం, కుండతో నిండినటువంటి విషంతో ఉన్న వాళ్ళలాగా కనబడతారు. తేనె పూసిన కత్తులని కూడా అంటారు వాళ్ళని. మాటలు మాత్రం తేనె పూసినట్టు ఉంటాయి, కానీ ఆ మాటలతోనే తడిగుడ్డతో గొంతులు కోసేస్తారు అంటారు. ఇలాంటివి ఎన్నో సామెతలు ఉన్నాయి. కాబట్టి చిన్నారులు, మీరు ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీకు ఎంతోమంది వ్యక్తులు క్రమంగా ఎదిగే క్రమంలో మీకు ఎదురుపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావాలని, బుద్ధిని అన్నిటినీ గ్రహించగలిగే నైపుణ్యాలు మీరు సంపాదించుకోవాలి. అటువంటి నైపుణ్యాలన్నీ ఇదిగో ఇటువంటి శతకాలు, ఈ పద్యాల ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. ఓకేనా? మరి జాగ్రత్తగా ఈ పద్యాన్ని కూడా బాగా అభ్యసనం చేయండి. దీని భావాన్ని గ్రహించండి. భావాన్ని గ్రహించిన తర్వాత అంతకుముందు చెప్పాను కదా, నోట్బుక్ ఒకటి పెట్టి అన్నిటికీ కూడా శతకం పేరు, కవి పేరు, పద్యము, దాని కింద భావాన్ని చక్కగా రాసుకుంటే మొత్తం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి శతక పద్యాలన్నీ మీ దగ్గర ఉంటాయి. ఎనీ టైం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వీటిని అభ్యసనం చేస్తే రాయడం వల్ల రాట కూడా మంచిగా మెరుగుపడుతుంది, రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. ఓకేనా? మరి చూస్తూ ఉండండి. తర్వాత పద్యంలోనికి వెళ్దామా?